మోడీ జపం చేస్తున్న చంద్రబాబు వ్యూహం అదేనా? ఏపీలో జగన్ను సొంతంగా టీడీపీకి ఢీకొట్టే సత్తా లేదా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసినా లాభం లేదా? కీడెంచి మేలెంచాలన్న సూత్రాన్ని నమ్ముతున్నారా? జగన్ను ఢీకొట్టాలంటే బీజేపీ అండ అవసరమా? జాతీయ ఛానల్లో అందుకే మోడీ భజన చేశారా? తెర ముందు ఓకే, తెర వెనుక అంతా సెట్ అయిపోయిందా? చంద్రబాబు ఓపెన్ ఆఫర్ కి మోడీ, అమిత్ షా రెస్పాన్స్ ఏంటి? గతాన్ని మోడీ అంత తేలిగ్గా మర్చిపోరంటున్న కమలం నేతలు. గతంలోనూ చంద్రబాబు విషయంలో మోడీ కఠిన వైఖరి. జగన్మోహన్ రెడ్డిలో ఉన్నది చంద్రబాబులో లేనిదేంటి? ఏపీ విషయంలో ఫుల్ క్లారిటీతో అడుగులేస్తున్న మోడీ అండ్ కో. ఎమ్మెల్యేల అవినీతి వ్యూహంలో బీజేపీ, కాంగ్రెస్ ఇరుక్కుంటాయా? సాగనంపే ఎమ్మెల్యేల కోసమే కేసీఆర్ అవినీతి ఆరోపణల? గెలిచే వాళ్లకే టికెట్లు, అవినీతి పరులను బయటికి పంపేస్తారా? ఎమ్మెల్యేలకు కేసీఆర్ మాస్ వార్నింగ్ వెనుక భయంకరమైన స్ట్రాటజీ. ఒక నిజం తాత్కాలికంగా అబద్ధం కావచ్చు, ఒక అబద్ధం తాత్కాలికంగా నిజం కావచ్చు. కానీ కాలం పెట్టే పరీక్షలో అబద్ధాలు, అసత్యాలు అన్నీ కూడా పశ్చాత్తాపం అనే బ్రహ్మ పదార్థం ముందు మోకరిల్లాల్సిందే. కాకుంటే కొందరు అబద్ధాలను, అసత్యాలను మాట మార్చడాన్ని ఇంకేం చేద్దాం అంటూ ముందుకు సాగుతుంటారంతే. ఇక అధినేత వాక్కు బ్రహ్మవాక్కులా భజన బ్యాచ్ ఆయా పాత్రల్లో ఒదిగిపోతుందంతే. అధినేత చెప్పిందే కరెక్ట్ అంటూ కోరస్ కొనసాగిస్తారు. వారు నడిచిందే రాదారి అంటూ వీరదండలు వేస్తారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కో, తెలంగాణకో సంబంధించిన అంశం కానే కాదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇలాంటి ధోరణి ప్రబలిపోయింది. సినిమా డైలాగుల్లా వారికి ఒక సైడే కనిపిస్తుంది. అదే అవకాశవాదం. అవును, ముమ్మాటికి అవకాశవాదమే. దాని చుట్టూనే వారు పరుగులు పెడుతుంటారు. అందుకు ఎవరేమన్నా సిగ్గుపడరు, గతాన్ని గుర్తు చేసుకుని బాధపడరు, వర్తమానంలో బతికేద్దాం అనుకుంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, కన్వీనియంట్ పాలిటిక్స్ కి చిరునామాగా నిలిచే టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి బీజేపీతో పొత్తుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్డీఏలో భాగస్వామి కావాలన్న మాట తప్ప ఆయన అంతా చెప్పేశారు. ఇటీవల జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కవి హృదయాన్ని ఎంచక్కా ఆవిష్కరించేశారు. ప్రధాని మోడీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని, ఆయన వల్లే దేశం అభివృద్ధి చెందుతోందని జాతీయ మీడియా సాక్షిగా దేశ ప్రజలకు మనసులో మాట వివరించేశారు. పొత్తుల గురించి, కలయిక గురించి మాట్లాడే వేదిక అది కాదంటూనే ప్రధాని మోడీకి, బీజేపీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. రండి కలిసి పనిచేద్దాం అంటూ మోడీకి వెల్కమ్ పలికారు. 2014లో టీడీపీ, జనసేన అధినేత మద్దతు వల్లే అధికారం వచ్చిందన్న బలమైన ఫీలింగ్ తెలుగు ప్రజల్లో బలంగా ఉంది. టీడీపీ సొంతంగా అధికారంలోకి ఎన్నడూ రాలేదని, మరీ ముఖ్యంగా చంద్రబాబు సొంతంగా టీడీపీని ఎన్నడూ కూడా అధికారంలోకి తీసుకురాలేదన్న విశ్లేషణలకు కొదవలేదు. 2014లో అధికారం దక్కించుకున్న తర్వాత ఎన్డీఏతో గుట్టుగా సాగిన కాపురం 2018 నాటికి పెటాకులైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని బీజేపీ నష్టం చేస్తోందంటూ కూటమి నుంచి టీడీపీ బయటికి వచ్చేసింది. ఆ తర్వాత జరిగిన చరిత్రంతా మన కళ్ల ముందే కనిపిస్తోంది. రాజకీయాలెప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో ఊహించడం కష్టం. ఎందుకంటే ఊహాతీత ప్రశ్నలు వేయొద్దన్న రాజకీయ నాయకులు ఊహకు అందని రాజకీయాలు చేయటం ద్వారానే ఎన్నికల్లో విజయం సాధిస్తుంటారు. 100 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయాలంటారు. కానీ రాజకీయాల్లో ఏం చేసైనా ఒక పొత్తు కుదుర్చుకోవాలంటారన్న నానుడి ఏపీ రాజకీయాల్లో నిజం కాబోతోందా అన్న భావన ఇప్పుడు కలుగుతోంది. అలయన్స్ మిస్టరీ బాక్స్ ని చంద్రబాబు ఓపెన్ ఎలా చేస్తారా అని అందరూ వేచి చూస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి బీజేపీతో జట్టు కొట్టేందుకు తహతహలాడుతున్నారు. ఏపీ రాజకీయాలను మరోసారి శాసించాలని భావిస్తున్న చంద్రబాబు అందుకు ఉన్న అవరోధాలను ఒక్కొక్కటిగా అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికార పగ్గాలు దక్కించుకున్న చంద్రబాబు తనకంటే చాలా చిన్నవాడు, కొత్త పార్టీ పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొలిటికల్ గా బచ్చ అనుకున్నారు. ఏపీలో ఇక తిరుగుండదనుకున్నారు. కేవలం ఏపీలో మాత్రమే కాదు, తెలంగాణలోనూ తాను చెప్పిందే శాసనం, తన మాటే వేదవాక్కు అవుతుందని భావించారు. కట్ చేస్తే అనుకున్నదొక్కటి అయిందొక్కటైంది అన్నట్టుగా పరిణామాలు జరిగిపోయాయి. ఏపీలో చంద్రబాబు హవాకు 2019 ఎన్నికలు బ్రేక్ వేశాయి. సుదీర్ఘ రాజకీయ జీవితంలో పొత్తును అధికారానికి ఆలంబనగా చేసుకున్న చంద్రబాబు 2019లో ఎలాంటి పొత్తులు లేకుండా వెళ్లి బొక్కబోర్లా పడ్డారు.
అంతకంటే ముందుగానే సిమ్టమ్స్ వచ్చినా చంద్రబాబు గ్రహించలేకపోవటం రాజకీయ వైచిత్రిగా చెప్పాల్సి ఉంటుంది. అంతకంటే ముందు రాజకీయంగా తీసుకున్న అసాధారణ నిర్ణయం టీడీపీని వ్యక్తిగతంగా చంద్రబాబుకు నైరాస్యాన్ని మిగిల్చింది. చంద్రబాబు నాయుడు ఏం చేసినా సంథింగ్ పొలిటికల్ మోటివ్ ఉంటుందని అందరూ భావిస్తారు. ఏపీకి బీజేపీ సహకరించడం లేదంటూ చంద్రబాబు ప్రకటించిన యుద్ధం బూమరాంగ్ అయింది. చంద్రబాబు కేవలం కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయం చేసుంటే అది మరోలా ఉండేదేమో. వ్యక్తిగతంగా మోడీని, ఆయన ఫ్యామిలీని కార్నర్ చేశారు. మోడీని దుష్మన్ అంటూ ఆ పార్టీ నేతలు దుమ్మెత్తిపోశారు. ఇక హోంమంత్రి అమిత్ షాకు తిరుపతిలో చుక్కలు చూపించారు. మోడీ ఏపీకి వస్తే నల్ల బెలూన్లతో స్వాగతం పలికారు. నాడు చంద్రబాబు, టీడీపీ నేతలు మోడీపై ఎలాంటి కామెంట్స్ చేశారో నేటికి నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. బీజేపీతో కటీఫ్ చేసుకున్న చంద్రబాబు కొంచెం కూడా సంకోచించకుండా కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చంద్రబాబు చెట్టాపట్టాలేసుకుని తిరిగి గతం గతహా కలిసిపోయామంటూ ఘనంగా ప్రకటించుకుని రాహుల్ గాంధీతో కలిసి సంయుక్తంగా మోడీపై కత్తులు దూశారు. తెలుగుదేశం ఆవిర్భావానికి కారణమైన హస్తం పార్టీతో చెలిమి చేసి చరిత్రలో ఎన్నడూ ఎదురుకాని పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఆ పొత్తులోనూ తెలంగాణలో మాత్రమేనంటూ తనదైన కన్వీనియంట్ రాజకీయాన్ని తెలుగు ప్రజలకు బాగా చూపించారు. అయితే ఏపీలో అధికారాన్ని దక్కించుకోవాలని కాచు కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి ఇదంతా వరమయ్యింది. చంద్రబాబు రాజకీయం అంతా బెడిసి కొట్టింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చంద్రబాబుని వెక్కిరించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ముందెన్నడూ లేనంత ఘోరంగా చిత్తవడంతో రాజకీయంగా చంద్రబాబుకి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా సీన్ మారిపోయింది. జాతీయ స్థాయిలో మోడీతో వైరం, రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డితో తలనొప్పి, తెలంగాణలో సీఎం కేసీఆర్తో సానుకూలత లేని పరిస్థితి. మొత్తంగా చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. జగన్ అనూహ్య విజయం సాధించడంతో టీడీపీకి గ్రహణం పట్టింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమైపోయింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి దేశ రాజకీయాల్లో పెను విప్లవం సృష్టిస్తామని గర్జించిన చంద్రబాబు నోరు మూగబోయింది. ఢిల్లీ వేదికగా మోడీపై చేసిన సవాళ్లను చెత్తబుట్టలో పడేశారు. మోడీ లాంటి నాయకుడు దేశానికి అభివృద్ధి కంటకుడంటూ గర్జించిన నోళ్లన్నీ మూతపడ్డాయి. ఆ మాట ఈ మాట అని కాకుండా మోడీని అనకూడని మాటలన్నీ అన్న బాబు ఇప్పుడు మోడీని మించిన మగధీరుడు దేశంలో మరొకరు లేరంటున్నారు. ఎప్పుడూ ఆప్షన్ పెట్టుకుని వ్యవహరించే 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు 2019 సంవత్సరం రాజకీయంగా గడ్డు కాలాన్ని మిగిల్చింది. ఊహించని పరిస్థితులు చంద్రబాబుకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాయి. వ్యూహాలు బెడిసి కొట్టడంతో రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్తో రాజకీయం చేసిన చంద్రబాబు విభజన తర్వాత తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాల్సి వచ్చింది. ప్రజా తీర్పు వైఎస్ జగన్ కు సానుకూలంగా రావడంతో చంద్రబాబు కిమ్మనకుండా ఉండిపోయారు. ఏపీలో నవరత్నాల కాన్సెప్ట్తో అధికారంలోకి వచ్చిన జగన్ ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ప్రజలకు చేరువయ్యాడు. సంక్షేమ పథకాలతో భారం ఎక్కువవుతున్నప్పటికీ చంద్రబాబుపై ఉన్న అక్కసుతో కేంద్రం నుంచి మద్దతు లభించడంతో రాజకీయంగా పడుతూ లేస్తున్నారు. లోటు బడ్జెట్తో సతమతమవుతున్న ఏపీకి జగన్ పథకాలు మరింత భారంగా మారాయన్న అభిప్రాయమూ ఉంది. ఓవైపు అప్పులు, మరోవైపు లోటు బడ్జెట్తో ఖజానా ఊపిరాడకుండా చేస్తున్నప్పటికీ జగన్ మాత్రం కేంద్రం సహకారంతో బాబును పొలిటికల్ గా షేక్ చేస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికలైన వెంటనే ఏపీలో టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా లెఫ్ట్ బీఎస్పీతో కలిసి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ జగన్ దూకుడు తట్టుకోవడానికి బీజేపీతో జట్టు కట్టారు. బీజేపీ, జనసేన కలిసి వైసీపీపై పోరాటానికి సిద్ధమంటూ నేతలు కదిలారు. అయితే రెండు పార్టీల మధ్య ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వైసీపీని నిలువరించేందుకు బీజేపీతో కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ భావించినా అది వర్కౌట్ కాలేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, టీడీపీ ముఖ్య నాయకులుగా చెలామణి అయిన నేతలంతా ఒక్కొక్కరు కాషాయం జెండా కప్పుకున్నారు. రాజకీయ నాయకుడంటే నేటి గురించి ఆలోచించేవాడు కాదని, భవిష్యత్తు అవసరాలను గుర్తిస్తాడంటారు. ఖచ్చితంగా చంద్రబాబు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతారనుకోవాలి. 2019 ఎన్నికల్లో మోడీతో పేచీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి సానుకూలత కలగడానికి పరోక్ష కారణమైన చంద్రబాబు ఆ తర్వాత బీజేపీతో కలిసి సాగేందుకు బంపర్ స్కెచ్ వేశారు.
ఓవైపు జనసేన, మరోవైపు టీడీపీ పాతకాపులు రెండు వైపులా నరుక్కొచ్చేలా మాస్టర్ స్ట్రాటజీని అమలు చేసిన గ్రౌండ్ లెవెల్లో అది వర్కౌట్ కాలేదు. 2019 లోక్సభ ఎన్నికల వేళ చంద్రబాబు మాట్లాడిన మాటలు, టీడీపీ ప్రచారం ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలకు నేటికీ గుర్తుకొస్తోంది. పైపెచ్చు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి చంద్రబాబు నాడేం చేశారు, నేడేం చేస్తున్నారో ఢిల్లీ పెద్దలకు సీఎం జగన్మోహన్ రెడ్డి చెవిలో వేస్తూనే ఉన్నారు. చంద్రబాబుతో ఉన్న సుదీర్ఘ రాజకీయ అవగాహన బీజేపీ, టీడీపీ పొత్తుకు ఆటంకంలా మారిందని మాత్రం చెప్పాల్సి ఉంటుంది. అందుకే టీడీపీతో పొత్తుకు కమలం ససేమిరా అనేలా పరిస్థితి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను ఒప్పించేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా అది సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. ఇటీవల జనసేన నాయకులు మీడియాలో ఏది పడితే అది మాట్లాడొద్దని, ఆధారాలు లేకుండా వ్యాఖ్యానించొద్దంటూ పార్టీ పెట్టిన ఇన్నాళ్లకు తొలిసారి పవన్ జన సైనికులను హెచ్చరించడం వెనుక కూడా ఏదో మర్మముందని భావించాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్న ఏకైక ఉద్దేశం పవన్ కళ్యాణ్ కు ఉంటే, బీజేపీకి మాత్రం ఏపీలో ఎదగడానికి ఉన్న ఏకైక అవరోధాన్ని అడ్డు తొలగించుకుంటే పోలా అన్న మీమాంసలో ఉంది. చంద్రబాబును మరోసారి మోసి తిరిగి అధికారంలో కూర్చోబెడితే ఒరిగేదేముందన్న భావనలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్న కమలనాథులలో బలంగా ఉంది. ఇక్కడే చంద్రబాబు ఆలోచనలు ఇంప్లిమెంట్ కాకుండా పోతున్నాయి. అందుకే చంద్రబాబు విజన్ ని అమ్ముల పొదిలోంచి బయటికి తీసి మరో గట్టి ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ప్రత్యేక హోదా విషయంలో తప్పించి మోడీతో విభేదాలు లేవంటూ క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీతో కలుస్తారా అన్న మాటకు నేరుగా సమాధానం చెప్పకున్నా ఎస్ అన్న పరోక్ష సంకేతాలిచ్చారు. వాస్తవానికి 2018 తర్వాత బీజేపీతో సన్నిహితంగా ఉంటూ వచ్చిన వైసీపీ పొత్తు విషయంలో వెనకడిగేసింది. బీజేపీతో ఎన్నికల అవగాహన అంటే క్రైస్తవులు, మైనారిటీల ఓట్లు ఏమవుతాయోనని ఆ పార్టీ నాన్చుడు ధోరణి అవలంబించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు పార్లమెంటులో బిల్లుల విషయంలో సపోర్ట్ చేసిన కూటమిలో మాత్రం చేరలేదు. బీజేపీతో అవగాహనతో వ్యవహరిస్తున్నారు కానీ పొత్తు విషయంలో దూరంగానే ఉంటున్నారు. వాస్తవానికి వైసీపీ ఎన్డీఏలో భాగస్వామిగా మారుతుందన్న ప్రచారం జరిగిన రియాలిటీలో అది జరగలేదు. వైసీపీతో బీజేపీ క్లోజ్ గా ఉన్నప్పటికీ ఏపీలో ఆ పార్టీకి వచ్చే లాభం లేదని, తమతో అవగాహన కుదుర్చుకుంటే ఓట్లు, సీట్లు పెరుగుతాయని బీజేపీకి టీడీపీ మరో సందేశాన్ని కూడా పంపించింది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్లను కానుకగా పొందొచ్చన్న భావనను బీజేపీ పెద్దలకు టీడీపీ పాతకాపులు పంపించారు. కానీ అక్కడి నుంచి అందుకు రిప్లై రాలేదు. దీంతో చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి మోడీని సరిలేరు నీకెవరు అంటూ వీరభజన మొదలుపెట్టారు. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తానంటూ గర్జిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత రాష్ట్రంలో పార్టీని చక్కబెట్టుకోవాలని భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఎంత అవసరమో తెలిసిన కేసీఆర్ ఇప్పుడు పార్టీ నేతలను ఎన్నికల మూడ్లోకి తీసుకువెళ్తున్నారు. వచ్చే అక్టోబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలను నేరుగా హెచ్చరిస్తే ఏమవుతుందో ఆయనకు తెలుసు. నేరుగా టికెట్లు ఇవ్వమంటే ఏం చేస్తారో కూడా ఎరుకే. అందుకే ఆయన ఇప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ తిరిగి విజయం సాధిస్తుందన్న మూమెంట్ పాడైతే ఇబ్బందిని గ్రహించిన కేసీఆర్ కొందరు నేతలను సుతిమెత్తగా హెచ్చరించారు. ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఉపేక్షించేది లేదన్న సందేశాన్ని కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ కీలక సమావేశంలో నేతలకు భవిష్యత్తు దర్శనం చేశారు. ఎవరిష్టం వచ్చినట్టు వారు నడుచుకుంటే అంతిమంగా పార్టీకి నష్టం కలుగుతుందని, అలాంటి వారి తోకలు కట్ చేస్తానంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా నడుచుకోవాలని, ఇష్టానుసారం వ్యవహరిస్తే ఇంటికి పంపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చేశారు. దళిత బంధు లాంటి పథకాన్ని ఎంతో కష్టపడి అమలు చేస్తే అందులో ముడుపులు తీసుకుంటారా అంటూ కొందరు నేతలపై వచ్చిన ఆరోపణల్ని వివరించారు. అలా చేసేవారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ కట్ చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తూనే పార్టీలో ఉన్న బలహీనతలను నేతల ముందు ఏకరువు పెట్టారు. నేతలు కలిసికట్టుగా పనిచేస్తే తిరుగుండదన్న భావన కలిగించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాల్సిందేనని హితవు పలికారు. కేసీఆరే అవినీతి గురించి మాట్లాడారు కాబట్టి కోర్టులు సుమోటోగా తీసుకోవాలంటూ విపక్షాల గర్జన మొదలైంది. ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి బ్రహ్మాస్త్రం కాబోతోందన్న వెర్షను మొదలైంది. లంచాలు తీసుకున్న ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. డీజీపీ, ఏసీబీ, ఈడీకి లేఖలు కూడా రాసేసింది.
పనిలో పనిగా అవినీతికి పాల్పడ్డ నేతలకు తామేం చేశామో తెలుసు. మరి వారందరూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా, లేదంటే కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్తారా అన్న చర్చ కూడా మొదలైంది. అవినీతి ముద్ర వేసిన నేతలు కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్తే అంతిమంగా అది గులాబీ పార్టీకి కూడా అడ్వాంటేజ్ అవుతుందన్న చర్చ ఉంది. తాను అవినీతి పరులను వెళ్లగొడితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వారికి టికెట్లు ఇచ్చి అవినీతిని పెంచి పోషిస్తున్నాయని చెప్పడానికి కేసీఆర్ వెనకాడకపోవచ్చు. కేసీఆర్ ఏం చేసినా అందుకు లాజిక్ ఖచ్చితంగా ఉంటుంది. పైకి ఇది చిన్న విషయంగా కనిపించినా కేసీఆర్ ట్రాప్ లో ఎమ్మెల్యేలు పడతారా, లేదంటే కాంగ్రెస్ బీజేపీలు పడతాయా అన్నది చూడాల్సి ఉంది. మొత్తంగా కేసీఆర్ ఏం చేసినా సంచలనమే అన్నట్టుగా ఆయన తీరు కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ సచివాలయ నిర్మాణం ఆయన నాయకత్వ లక్షణాలకు గుర్తింపుగా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం ద్వారా అసలు ఆట మిగిలే ఉందన్న సందేశాన్నివ్వబోతున్నారు అనుకోవాల్సి ఉంటుంది.